బ్రిటన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శేషాచల అటవీ ప్రాంతంలో కబ్జాల సామ్రాజ్యం. జనసేన పార్టీ బిగ్ ఎక్స్పోజ్ అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాను స్వయంగా బహిర్గతం చేశారు. మంగళంపేట అటవీ భూముల్లో ఆక్రమణలపై పవన్ కళ్యాణ్ తీసిన ఏరియల్ వ్యూ వీడియోలు మ్యాపింగ్స్ తో సహా బహిర్గతం చేశారు. ఈస్ట్ ఘాట్స్ పరిధిలోని రక్షిత అటవీ భూముల్లో 76.74 ఎకరాల భూ కబ్జా బయటపడిందన్నారు. ఈ భూములు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అటవీ శాఖ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో సంబంధం ఉన్నవని పవన్ కళ్యాణ్ ట్వీట్ లో పేర్కొన్నారు. రక్షిత అటవీ భూముల్లో అక్రమ కట్టడాల నిర్మాణం జరిగిందని తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా తాజా తిరుపతి పర్యటనలో సైట్ ను సందర్శించి పరిశీలించారు. ఉల్లంఘనలపై సమగ్ర నివేదికను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సమర్పించారు. ప్రతి వ్యక్తి ఆక్రమణ విస్తీర్ణం కేసుల స్టేటస్ వివరాలను అటవీ శాఖ వెబ్సైట్లో బహిర్గతం చేయాలని పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. నకిలీ వెబ్ ల్యాండ్ రికార్డులు, తప్పుడు వారసత్వ హక్కులపై ప్రత్యేక విచారణకు ఆదేశాలు ఇచ్చారు. విజిలెన్స్, లీగల్ టీంలతో విచారణ జరపాలని సూచించారు. అన్ని భూ సమాచారాలన్నీ డిజిటలైజ్ చేయాలని కూడా ఆదేశించారు. అటవీ భూములు జాతీయ ఆస్తి, వాటిని కబ్జా చేసే వారిని విడిచిపెట్టం అని పవన్ కళ్యాణ్ స్పష్టంగా హెచ్చరించారు. అటవీ, వన్యప్రాణి ప్రాంతాలపై దండయాత్ర చేసిన వారికి కఠిన చర్యలు తప్పవని ప్రకటించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.